మొబిలిటీ వ్యాలీ ఇండస్ట్రియల్ జోన్ వచ్చేసి 2000 ఎకరాలలో వస్తుంది అని వార్తలు ఉన్నాయి. సో ఇది అసలు ఎక్కడ వస్తుంది, ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి గ్రోత్ చూపెడుతుంది, అసలు ఎలా ఉండబోతుంది? మొబిలిటీ వ్యాలీ అనేది ఒక మంచి గొప్ప ఇనిషియేటివ్ అమ్మా గవర్నమెంట్. ఇది ఎక్కడ వస్తుందో ఫస్ట్ ఆడియన్స్ అవేర్నెస్ కోసం చెప్తాను. మీకు ఐడియా ఉండదు, మీకు డెఫినెట్గా మీరు ఇంత మీడియాలో ఉన్నారో తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ చెప్తాను. మోకిలా, శంకర్పల్లి, మేతాప్గాన్గూడ, నవాబ్పేట్, సంగారెడ్డి, ఇది క్లోజ్ టు నవాబ్పేట్ ముందు వస్తుందమ్మా. నవాబ్పేట్ ఆ ప్రాంతంలో 2000 ఎకరాల్లో విస్తీర్ణం ఉంది. మొబిలిటీ వ్యాలీ అంటే మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ టు బి ఆటోమొబైల్. ఆ మొబిలిటీ వ్యాలీ అక్కడ నుండి వచ్చింది మీకు. ఒక్కసారి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు మీరు అశోక లైలాండ్, టాటా, డిసిఎం చాలా కంపెనీలు ఉన్నాయి. చూసుకుంటే 1000 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ప్రస్తుతానికి అక్కడ చాలా చాలా తక్కువగా నడుస్తున్నాయి రేట్లు. చాలా నాకు తెలిసి 10-15 వెంచర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 10 వెంచర్లు ఆన్ గోయింగ్ ఉన్నాయి. నేను కూడా మొన్న మా టీంతో పాటు వెళ్ళి సర్వే చేయడం జరిగింది. అక్కడ మనకి ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి, డిటిసిపి ఉన్నాయి, హెచ్ఎండిఏ ఉన్నాయి. సో మన సిటీకి ఒక 50-60 కిలోమీటర్లు వస్తుంది. అండ్ మేజర్ పాయింట్ అంటే RRRకి చాలా దగ్గర, సంగారెడ్డి కంటే ముందు వస్తుందన్నమాట ఇది. సో ఈ ప్రాంతం డెఫినెట్గా ఒక్కసారి 2000 ఏకర్స్ మొబిలిటీ వ్యాలీ కానీ ఫుల్ అయిపోయి ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీలు పెట్టారంటే ఇక్కడ ఆటోమొబైల్ ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ కాన్సెప్ట్, గ్రీన్ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది. మీరు ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఫ్రీ. సిఎస్ ఆగితే మాత్రం మాకు దానికి డబుల్ ప్రైస్ వచ్చేసి 10,000-15,000 గజంలో కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవడం బెటర్.